పూర్వం గోపాలపురం అనే గ్రామంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. వారిలో ఒక ముఖ్య శిష్యుడు గురువుగారి దగ్గర ఎంతో కాలంగా ఉండి ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాడు. అయితే గురువుగారు ఏదో పని ఉండడంతో పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అదే రోజు గురువుగారి భార్యకి పురిటి నొప్పులు వస్తున్నాయి. అయితే ఈ శిష్యుడు ఆ అమ్మగారికి కాపలాగా ఉన్నాడు. ఆమెకి పురిటి నొప్పులు వస్తున్నాయని గబగబా వెళ్ళి మంత్రసానిని పిలుచుకొచ్చాడు. ఇంటి పక్కన ఉన్న కొంతమంది పెద్దవాళ్ళని పిలిచి అతను గుమ్మంలో కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఏమైంది? ఒక ఆయన వచ్చి తలుపులు తోసుకొని పురిటి గదిలోకి వెళ్ళబోతున్నాడు. అయితే అక్కడే ఉన్న శిష్యుడు ఎవరా అని పైకి చూస్తే బ్రహ్మదేవుడు. కానీ శిష్యుడు బ్రహ్మదేవుణ్ణి గుర్తుపట్టలేదు. మామూలు మనిషి రూపంలో వచ్చాడు. ఎవరు నువ్వు? మా అమ్మగారికి నొప్పులొస్తుంటే తలుపులు తోసుకొని మరి పురిటి గదిలోకి వెళ్తున్నావు? నువ్వట్టా వెళ్ళటానికి వీన్లేదు అని అనేసరికి నాకు తెలుసు, పుట్టబోయే బిడ్డకి తలరాత రాయడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇక అప్పుడు అర్థమైంది శిష్యుడికి ఆయన వచ్చింది బ్రహ్మదేవుడు అని. అలాగా స్వామి, ఏం రాత రాయబోతున్నారు మా గురువుగారి బిడ్డకి? ఇంతకీ ఆడపిల్ల మగపిల్ల అని అడిగాడు. అయితే ఆ బ్రహ్మదేవుడు మగపిల్లగాడే పుడతాడు, ఏదో రాస్తాను మొహం చూసి ఆ జీవుడికి అని అన్నాడు. లేదు స్వామి, నాకు చెప్పండి, ఆ జీవుడికి ఏం రాస్తాడు, ఎలా ఉంటాడు అని అడిగితే ఏముంది, బానే ఉంటాడు, వాడికి జీవితాంతం ఒక బియ్యం మూట ఒక ఆవు మాత్రమే ఉంటాయి, అంతే వాడి గతి అని చెప్పాడు. ఇక శిష్యుడు బిక్కమొఖం వేసి, అయ్యో, గురువుగారికి అసలే లేక లేక సంతానం, మగపిల్లగాడు పుడుతున్నాడు, సంతోషంగా ఉంది, కానీ ఒక మూట ఒక ఆవు మాత్రమేనా వాడి జీవితంలో, ఇంకేమీ మిగలదా, ఎంత సంపాదించినా అవే ఉంటాయా అని అడిగేసరికి అంతే మిగులుతాయి, ఇంకేం మిగలదు అని చెప్పి లోపలికి వెళ్ళి అదృశ్య రూపంలో రాత రాసి ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు అని ఆ శిష్యుడికి చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమయ్యాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ గురువుగారి భార్య నొప్పులు పడుతుంది. వాకిట్లో మళ్ళీ అదే శిష్యుడు ఉన్నాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈసారి అడిగాడు శిష్యుడు, అయ్యా, ఈసారి ఏ పిల్ల పుడుతుంది అని. ఈసారి ఆడపిల్ల పుడుతుంది అని బ్రహ్మదేవుడు చెప్తే, ఈ పిల్లకైనా మంచి రాత ఉంటుందా అని అడిగేసరికి పిల్ల చక్కగా ఉంటుంది, కానీ ప్రతిరోజు దీనికి పెళ్లి సంబంధాలు వస్తాయి, కానీ పెళ్లి మాత్రం అవ్వదు. శిష్యుడికి చాలా బాధగా అనిపించింది. ఇక బ్రహ్మదేవుడు లోపలికెళ్ళి రాత రాసి అదృశ్యమైపోయాడు. ఇలా 2-3 సంవత్సరాలు గడిచాయి. పిల్లలు కాస్త పెద్దయ్యాక చక్కగా ఎత్తుకొని ఆడించేవాడు. తరువాత కొన్నాళ్లకు ఇక శిష్యుడు తన ఊరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు గురువుగారి మీద వాళ్ళ పిల్లల మీదే ఆలోచన ఉండేది, కానీ ఈ విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇక తర్వాత ఆయనకి పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, పిల్లలకు కూడా పెళ్ళిడు వచ్చింది. పిల్లలకి పెళ్లి చేసే సమయానికి గురువుగారి పిల్లలు గుర్తొచ్చారు. అమ్మో, గురువుగారి పిల్లకి పెళ్ళయిందో లేదో, ఆ పిల్లగాడు ఏం చేస్తున్నాడు అని గురువుగారి గురించి వివరాలు తెలుసుకుంటే గురువుగారు భార్య ఇద్దరు కాలం చేశారని తెలిసింది. అబ్బాయికి పెళ్ళయింది, కానీ అమ్మాయికి పెళ్లి కాలేదు అని తెలుసుకొని సంసారమంతా మేనల్లుడికి అప్పచెప్పి, ఇల్లు వాకిలు చూసుకోరా, నేను మా గురువుగారింటికి వెళ్ళొస్తాను అని చెప్పి ఎన్నో రోజులు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసి గురువుగారింటికి చేరాడు. వెళ్ళి చూస్తే ఏముంది, ఒక మట్టిల్లు, వాకిట్లో ఒక చక్కని ఆవు కనిపించింది, ఇంట్లో ఒక మూట ఉంది. పిల్లను చూస్తే బంగారపు బొమ్మలా ఎంత చక్కగా ఉందో. రోజు సంబంధాలు వస్తున్నాయి కానీ పెళ్ళి ఇవ్వట్లేదు. వదిన మాత్రం రోజు ఆ పిల్లని తిట్టుపోసేది. రోజు సంబంధం వస్తుంది, ఒక్క పెళ్లి కుదరట్లేదు దీనికి, దీని పీడ నాకు ఎప్పుడు విరగడవుతుందో ఏమో అని ప్రతిరోజు ఆ పిల్లని తిట్టుపోస్తూ ఉండేది. ఇక వీడు ఎంత సంపాదించినా ఆ మూట ఆవు తప్ప ఇంకేం మిగలదు. అబ్బా, బ్రహ్మరాత ఎంత గట్టిగా రాశారు స్వామి అని మనసులో అనుకొని ఆ పిల్లాన్ని పలకరించాడు. ఏరా అబ్బాయి, గుర్తుపట్టావరా, నేను మీ చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకొని తిరిగాను అనేసరికి, నువ్వు తెలియకపోవడం ఏంటన్నయ్య, బాగా గుర్తున్నావు, రారా కూర్చో అని ఆయన్ని కూర్చోబెట్టాడు. నీకు గొప్పగా ఏం పెట్టలేనన్నయ్య, మా దగ్గర ఇదే ఉంది అనేసరికి, ఏం పర్వాలేదు అని వాళ్ళు పెట్టిన గంజన్నం పచ్చడి తిని అరుగు మీద కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమిట్రా అబ్బాయి, ఎట్టుంది సంసారం అని అడిగితే, ఏముందన్నయ్య, నేను ఎంత సంపాదించినా అదిగో ఆ ఆవు ఈ మూట తప్ప నాకు ఏం మిగలట్లేదు, అన్నానికి మాత్రం లోటు లేదు, ఎప్పుడు మా ఇంట్లో ఈ మూట బియ్యం ఉంటానే ఉంటాయి, ఏదో ఒక కూర దొరుకుతుంది, అట్టా వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి, బాబు, నీకు ఒక మంచి ఆలోచన చెప్తారా,
నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగాడు ఆ శిష్యుడు. చేస్తానన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను, చెప్పు అని అన్నాడు. నువ్వు రేపేం చేస్తావంటే మన దగ్గర ఉన్న బియ్యంతో ఊర్లో ఎంతమందికి వస్తే అంతమందికి అన్నదానం చెయ్యి. ఈ ఆవు ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి సంతలో అమ్మి మీ ఇంటిళ్ళ పాదే బట్టలు కొనుక్కొచ్చుకోండి అని అనేసరికి, నాకున్నదే ఈ రెండన్నయ్య, వీటిని కూడా తీసేస్తే నాకెలా అని అడిగితే, నువ్వు చెప్పావు కదరా, నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఈ రెండే మిగులుతుంది అని. చూద్దాము, రేపు ఈ రెండు మిగులుతాయో లేవో చూద్దాము. ఒకవేళ ఈ రెండు మళ్ళీ నీకు మిగలపోతే నేను కొనిస్తాను అని అనేసరికి కుర్రాడు ఒప్పుకోలేదు. అయ్యో వద్దన్నయ్య, పెళ్ళం తిట్టుపోస్తుంది అని అనేసరికి, నీకేం పర్వాలేదు, నేను కొనిస్తాను, నా దగ్గర డబ్బులున్నాయి, నీకు డబ్బులు ఇస్తాను అని అనేసరికి కుర్రాడు బాగా ఆలోచించుకొని సరే అని చెప్పి మరునాడు పొద్దున్నే చుట్టుపక్కల బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బియ్యంతో అన్నం వండి అందరికీ భోజనాలు పెట్టారు. అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఇక బియ్యం అన్నీ అయిపోయాయి. అక్కడి నుంచి ఆ ఆవుని సంతకు తీసుకెళ్ళి అమ్మేసి ఇంట్లో అందరికీ బట్టలు, ఇంటికి సరిపడా సరుకులు తెచ్చుకున్నాడు. ఇక తెల్లవారేసరికి జమీందారు గారి దగ్గర నుంచి కబురొచ్చింది. వాళ్ళ తల్లిగారు పోయి 10 రోజులవుతుంది, దానాలు పట్టుకుపోతాం అన్న వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదు, బాబు మీరు రాండి అని వాళ్ళని పిలిపించి ఒక బస్తా బియ్యము, ఒక ఆవుని దానం చేసి పంపించేశారు. ఇంకేముంది, సాయంత్రం అయ్యేసరికి ఇంటి ముందు ఆవు, మూట రెండూ ఉన్నాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత ఆ ఆవుని సంతకు తీసుకెళ్ళి అమ్మేసి కావలసిన బట్టలు, వస్తువులు తెచ్చుకున్నాడు. ఆ బియ్యంతోటి మళ్ళీ ఊర్లో వారికి అన్నదానం చేశాడు. మళ్ళీ ఆ కుర్రాడికి ఎక్కడి నుంచో కబురు వచ్చింది, ఎవరో పోయారని. మళ్ళీ గోదానం, బియ్యం దానం. ఇలా ప్రతిసారి వీళ్ళు అమ్ముకున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో ఆ ఆవు, బియ్యం వస్తూనే ఉన్నాయి. చక్కగా వీడు అమ్ముకొని డబ్బు కూడబెట్టుకుంటున్నాడు. వీడికి ఎలాగో బ్రహ్మ రాత రాశాడు కాబట్టి ఆ రెండు ఉండాలని ఆ రెండు ఎలాగోలా వాడి దగ్గరకు వస్తున్నాయి. ఇట్లా గడుస్తూ ఉండగా ఆ పిల్లని దగ్గర కూర్చోబెట్టుకొని, అమ్మాయి నా మాట విను, నేను చెప్పింది చెయ్యి అని అన్నాడు. ఏం వినేనన్నయ్య, నా రాత ఇట్లే, ప్రతిరోజు సంబంధాలు వస్తున్నాయి కానీ ఒకటే కుదరట్లేదు, వదినేమో నన్ను రోజు తిట్టుపోస్తుంది అని బాధపడుతుంటే, నేను చెప్పినట్టు చెయ్యమ్మాయి అని, నువ్వు నాకు వడ్డానం, బంగారపు గాజులు, ఒక పట్టు చీర తీసుకొస్తేనే నేను మీకు కనిపిస్తాను, అవి కొనిస్తేనే నేను పెళ్లి చూపులకు వచ్చి కూర్చుంటాను అని వచ్చిన వాళ్ళతో చెప్పు అని అనేసరికి, మామూలుగా వచ్చిన వాళ్ళకే కుదరట్లేదన్నయ్య, ఇంకా ఇవన్నీ చెప్తే వచ్చేవారు కూడా రారేమో అని అనేసరికి, చూద్దాం, నువ్వైతే ఇలానే చెయ్యి అని అన్నాడు. ఇక సరే అని మరునాడు ఉదయం వచ్చిన పెళ్లివారితోటి, నాకు పట్టుచీర, వడ్డానం, బంగారపు గాజులు కొనిస్తేనే నేను మీ దగ్గరకు వచ్చి కనిపిస్తాను, లేదంటే నేను కూర్చోను అని అనేసరికి పెళ్లివారు తెల్లబోయారు. ఇదెక్కడ గోలా, పెళ్లికి ముందే ఇవన్నీ అడుగుతుంది అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రం ఒక పెద్ద మనిషి వచ్చాడు. పట్టుచీర, వడ్డానం, గాజులు, కాసుల పేరు ఇవన్నీ పట్టుకొని వచ్చి పెళ్లి చూపులకు కూర్చున్నాడు. చక్కగా వదిన అవన్నీ తీసుకొని దాచిపెట్టుకుంది. ఆ పిల్లేమో పట్టుచీర కట్టుకొని వచ్చి ఆయన ముందు కూర్చుంది. ఇక ప్రతిరోజు ఆయనే వస్తున్నాడు, ఆ పిల్ల అడిగినవన్నీ తీసుకొస్తున్నాడు, పెళ్లి చూపులు జరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాడు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ఇక ఆ వచ్చిన శిష్యుడు, అయ్యా ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చిన పని అయిపోయింది, నువ్వు మాత్రం ఆ ఆవుని, ఈ బియ్యం బస్తాని ఇంట్లో ఉంచొద్దు, అమ్ముతూనే ఉండు, అవి మాత్రం నీకు వస్తూనే ఉంటాయి అని చెల్లెలకేమో, అమ్మాయి నువ్వు మాత్రం ఇదే కొనసాగించు, పెళ్ళి అవ్వకపోతే అవ్వకపోయింది, నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావు, ప్రతిరోజు బంగారం వస్తుంది, నీకు తిట్లు తప్పుతాయి, సంతోషంగా ఉండండి, ఏం పర్వాలేదు, నేను వెళ్ళొస్తానమ్మా అని అందరికీ చెప్పి తెల్లవారుజామునే నడవడం మొదలుపెట్టాడు. ఇలా కొంచెం దూరం వెళ్ళాక ఆయనకి ఎదురుగా ఒక ఆవు, ఒక బియ్యం బస్తా పుచ్చుకొని ఒక మనిషి వస్తున్నాడు. ఎవరా అని చూస్తే బ్రహ్మదేవుడు. మీరా స్వామి, బాగున్నారా అని అడిగితే, ఏం బాగుంటానురా నాయన, నన్ను ఇరికిచ్చావు నువ్వు, ప్రతిరోజు ఆ బంగారపు వస్తువులు తీసుకొచ్చి పెళ్లి చూపులకి నేనే కూర్చుంటున్నాను, వాడికేమో ఆ ఆవు, బియ్యం మూట కూడా నేనే తీసుకొస్తున్నాను, నేను రాసిన రాత తప్పకుండా నాతోనే నువ్వు చేపిస్తున్నావు అని అనేసరికి, మరి ఇంకేం స్వామి, రాత మార్చొచ్చుగా అని అడిగితే, రాత రాయడమే కానీ మార్చడం మన చేతుల్లో లేదురా నాయన, కొంచెం 2 అక్షరాలు సరిచేసి నేను ఎలాగోలా మారుస్తాలే, నువ్వు వెళ్ళిరా అని చెప్పాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒక మంచి సంబంధం వచ్చి ఆ పిల్లకి పెళ్ళి అయింది. అతనేమో ఆ ఆవు మూట మీద నుంచి కాస్త పైకి వెళ్ళి మంచి స్థితిమంతుడు అయ్యాడు.
ఇక అందరూ సంతోషంగా ఉన్నారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.